Good morning, Vestige. Good morning, all of you Vestige family members. సో స్పెషల్గా ఎంఎస్ఆర్ అసోసియేషన్కి థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్, మాది నల్గొండ డిస్టిక్, నామాపురం విలేజ్. నేను వెస్టేజ్ బిఫోర్ సాధారణ హౌస్ వైఫ్, మా సార్ ఎంపీటీసీ బిల్డర్. సో మేము ప్రస్తుతానికి హైదరాబాద్ తుర్కెంజాల్లో ఉంటున్నాం. సో నాకు వెస్టేజ్ పరిచయం చేసింది మా అన్నయ్య రమేష్ సార్ త్రోలా వెస్టేజ్ పరిచయం అయింది. సో స్టార్టింగ్ నేను బిలీవ్ చేయలేదు, ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఉంటాం కాబట్టి. చదువు తక్కువ ఉంది కదా, లేడీ కదా, చిన్న పిల్లలు ఉన్నారు, బయటకు వెళ్ళలేను, ఒకవేళ వెళ్ళినా నేను చెయ్యలేను అని నాకు నేనే ఒక 8 నెలల వరకు బిజినెస్ అన్న థాటే నా మైండ్లోకి రానివ్వలేదు. 8 నెలల తర్వాత నేను టేకప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సెకండ్ లాక్డౌన్ కరోనా వచ్చి తర్వాత మా సార్ కరోనా పాజిటివ్ వచ్చింది, తను చేసే బిజినెస్ ఆగిపోయింది. సో నేను స్టార్టింగే నాకు వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు ఎందుకు టేకప్ చేయలేదంటే మా సారు డబ్బు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే కరోనా లాక్డౌన్లో మా సారు బిజినెస్ ఆగిపోయిందో, పర్సన్ కూడా చేసే పర్సను ఇంట్లో ఉండాల్సి వచ్చింది, తను చేసే పని కూడా ఆగిపోయింది. సో పర్సను బాగుండాలి, పని బాగుండాలి. సో రెండు ఆగిపోయినప్పుడు ఇంట్లోకి అనేది ఖర్చులో కూడా డబ్బు రాలేకపోయింది. సో నేను అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో వెస్టేజ్ని టేకప్ చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ మీటింగ్ నేను వనస్థలిపురంలో అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారి మాటలు వినడం జరిగింది. తన మాటలు ఇన్స్పైర్గా తీసుకొని చదువు తెలివి అవసరం లేదు, ఫ్యామిలీ రెస్పాన్స్ ఒక్కటి ఉంటే చాలు, దీనికి కొన్ని రోజులు మనం నేర్చుకొని కొంత టీం క్రియేట్ చేసుకొని ఆ టీంను ఫాలో చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ టీం తయారు చేసుకుంటే మనం ఇంట్లో కూర్చున్న డబ్బు వస్తుంది నాకు కొన్ని మాటలు కనెక్ట్ అయినాయి. సో అవే మాటలు ఇన్స్పైర్గా తీసుకొని జాయిన్ అయిన 8 నెలల తర్వాత నేను బిజినెస్ టేకప్ చేస్తే, సో స్టార్టింగ్ చెక్ వచ్చేసి నాకు 102 రూపాయలు. సో ఒక 1 ఇయర్ పట్టింది టీం తయారు చేసుకోవడానికి. కొంచెం కాదు, చాలా కష్టమైంది, ఎందుకంటే ఇంట్లో స్టార్టింగ్ ఎవరు ఒప్పుకోలేదు, బయట తిరగలేదు కాబట్టి, నేను బయటకి వెళ్ళలేదు కాబట్టి బయట ప్రపంచంతో కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో అయినా సరే నా ముందున్న సిచ్యువేషన్ నా ఫ్యామిలీ. సో నేను ఫ్యామిలీ కోసం వెస్టేజ్ని టేకప్ చేసిన, గట్టిగానే ఎదుర్కొన్న సవాళ్ళన్నీ. అయినా సరే సో 106 రూపాయల చెక్ అనేది నాది అంచెలంచెలుగా ఒక 52,000 వరకు అతి కష్టం మీద టీం తయారు చేసుకుంటూ 52,000 వరకు తీసుకురావడం జరిగింది. సో 52,000 వచ్చినప్పుడు మా సార్ నాతో కలిసి జర్నీ చేయడం, సో మా సార్ రావడంతో 52,000 చెక్కు ఒకేసారి 107,091 అయింది. సో అంటే ఒక 1 ఇయర్ మొత్తం పట్టింది. సో చాలామంది ఏంటంటే రాగానే టీం రావాలి, రాగానే చెక్కు రావాలి, వచ్చిన వాళ్ళందరూ మన మాట వినాలి, సో వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు. సో నాకు కూడా 1 ఇయర్ నాకు అలా అనిపించింది. కానీ మీటింగ్స్ వెళ్తుంటే మోర్ మీటింగ్స్లో నాకు అర్థమైంది ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అయిన వాళ్ళందరూ చెయ్యరు, చేసే వాళ్ళందరూ కూడా టీం చూడరు. సో మొత్తం మన కోసం వచ్చినాం కాబట్టి మనం కొద్ది రోజులు నిలబడాలి అని అర్థమైంది. సో అలా మీటింగ్స్ వెళ్ళుకుంటూ ఒక 1 ఇయర్ పట్టింది 1,00,000 రావడానికి. సో అనుభవం వచ్చింది, 1,00,000 వచ్చింది, ప్రాబ్లమ్స్ అయితే ఏం తీరలేదు. సో 1 lakh వచ్చిన తర్వాత మళ్ళీ 1 lakh చెక్కు 3,26,000 మళ్ళీ 1 ఇయర్ పట్టింది. సో ఫస్ట్ ఇయర్ టీం వచ్చింది, సెకండ్ సంవత్సరం అనేది ఒక 26 లక్షల అప్పుతోని ఉండడం జరిగింది. ఎందుకంటే వెస్టేజ్లకు వచ్చేటప్పటికే ప్రాబ్లమ్స్ ఉన్నాం కాబట్టి, టీం రాలేదు కాబట్టి కొద్ది రోజులు ఇబ్బందులు అయితే పడ్డాం. సో అయినా సరే వెస్టేజ్లో డబ్బు వస్తే, అన్నిటి కారణం డబ్బే కదా, డబ్బు వస్తే మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పి రెండో సంవత్సరం అనేది అప్పు తీర్చుకున్నాం 26 లక్షలు. సో 3,26,000 చెక్కు రెండో సంవత్సరం వచ్చింది. మూడో సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేస్తే 371 నుంచి 450. సో 1 ఇయర్ మొత్తం మళ్ళీ టీం తయారు చేసుకుంటూ మళ్ళీ సేమ్ అదే మీటింగ్స్, సెమినార్స్. సో అసోసియేషన్లో ఎక్కడ ఏ జరిగినా అన్నిట్లలో ఇన్వాల్వ్మెంట్ నేను అవ్వుకుంటూ టీమును కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ, కష్టమైనా సరే వాళ్ళు రామనే చెప్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి. సో అయినా సరే లీడర్స్ అందరినీ కూడా టీంలో మీటింగ్లలో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ, సో మూడో సంవత్సరం 14,76,000
కియా సోనెట్ టాప్ అండ్ మోడల్. సో మీరు చూస్తున్నారు కదా, సో ఈ కార్ తీసుకోవడం జరిగింది. నెట్ క్యాష్, నో ఈఎంఐ. సో 3వ సంవత్సరం కారు, 4th ఇయర్. సో 4th ఇయర్లో 4 లక్షల నుంచి హైయెస్ట్ ఇన్కమ్ 7,54,000 తీసుకోవడం జరిగింది. సో 4th ఇయర్లో ఒకేసారి వెస్టేజ్లో ఇద్దరం ఉన్నాం కాబట్టి, ఓన్లీ వెస్టేజ్లో వర్క్ చేసాం కాబట్టి, కొంచెం అంతకుముందు ఉన్న బిజినెస్ లాస్లో ఉంది కాబట్టి అప్పు ఉందని చెప్పేసి మా ఊర్లోనే ఒక ఎకరా భూమి అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే వెస్టేజ్లో డబ్బు స్టార్టింగ్లో తక్కువ వస్తుంది, కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి వాటికి బాగా మిత్తీలు కట్టాలి. ఎలాగో ఏంది వెస్టేజ్ మళ్ళీ మనం టీం తయారు చేసుకుంటే ఇంకొక 1 ఇయర్ కష్టపడితే మనకు ఇందులో డబ్బు ఉంటుంది, మళ్ళీ తెచ్చుకోవచ్చు అని చెప్పి, సో సేమ్ ఎలా అయితే అనుకున్నామో 4th ఇయర్లో మా ఊళ్ళో 16 లక్షలు ఎకరం భూమి అమ్మినాము స్టార్టింగ్లో. సేమ్ అదే ఊళ్ళో 32 లక్షలు పెట్టి మళ్ళీ ఎకరం, అంటే 2 ఎకరాలు 75 లక్షలు పెట్టి 2 ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది. చూడండి లీడర్స్, అన్నీ ఉన్నాయి. ఈరోజు మా సార్కు ప్రాణాలు కాపాడింది వెస్టేజ్. ఈరోజు తలెత్తుకొని తిరిగి పరువు కాపాడింది వెస్టేజ్. సో ఈరోజు మంచి టీం, సొంత ఫ్యామిలీల కంటే ఎక్కువ కూడా వెస్టేజ్ ఫ్యామిలీ దొరికింది. సో డబ్బుకు డబ్బు వచ్చింది, ఆరోగ్యానికి ఆరోగ్యం వచ్చింది. సో మనం పోయిన తర్వాత కూడా మనల్ని గుర్తు చేయడానికి మంచి వెస్టేజ్ ఫ్యామిలీ వచ్చింది. సో ఇదంతా అదృష్టం, నేను చేసిన గొప్పతనం అనుకోను. మా అమ్మ నాన్నలు పుణ్యం చేస్తే నాకు వెస్టేజ్ దొరికింది. సో నిజంగా ఎక్కడో కిచెన్లో ఉండాలి ఒక్క మామూలు వ్యక్తి ఈరోజు ప్రపంచానికి పరిచయం